అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు ఉదయాన్నే 7:45, 8 ఆ టైంలో వీడియో రిలీజ్ చేస్తున్నాం కదా. సో కంటెంట్ నచ్చితే ప్రతిరోజు రండి, చూడండి. ఇంకో 4-5 వీడియోస్ చూడండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీ ప్రతి లైకు ఇంపార్టెంటే. ఇక రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది నిన్న. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇదో కీలకమైనది. చాలామంది రిజర్వేషన్ల కోసమో, ఉద్యోగంలో రిజర్వేషన్ల కోసమో, విద్యలో రిజర్వేషన్ల కోసమో, ఏదో ఒక అవకాశం అందుకోవడం కోసమో నేను హిందువునే, నేను ఎస్సీనే అని చెప్తూ ఉంటారు. అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కన్వర్టెడ్ అంటే ఆటోమేటిక్గా బీసీలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ లేదు నేను ఎస్సీనే, నాకు రిజర్వేషన్లు కావాలి అంటే కోర్టులు అంగీకరించవు, చట్టాలు అంగీకరించవు. అదే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. గతంలో మద్రాసు హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇదే వర్తిస్తుంది అన్నమాట. ఉద్యోగం కోసం హిందువుని అనడం మోసమే. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానని ఆలయాలకు వెళ్తున్నట్టు పిటిషనర్ ప్రస్తావించారు. కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్టు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం తెలిపింది. స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుంది. బాప్టిజము పొందారు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారు. అయినా ఆమె తాను హిందువునని, ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధృవపత్రం కోరుతున్నారు. ఇది ద్వంద్వ వైఖరిని ఆమోదించలేం. బాప్టిజం పొందిన తర్వాత కూడా తనను హిందువుగా గుర్తించాలనడం సరికాదు. అందువల్ల ఉద్యోగం కోసమే తాను హిందువునని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్కు షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ల లక్ష్యాలకు, సామాజిక విలువలకు విరుద్ధం, రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారన్నమాట. తర్వాత మారిటైమ్ హబ్గా రాష్ట్రం, ఓడల తయారీ, మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం, పర్యాటక రంగంతో అనుసంధానం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై దృష్టి, ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో, దేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మనది. కాబట్టి మన తీర ప్రాంతం దాదాపుగా 980 కిలోమీటర్లు ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. సో ప్రతి జిల్లాలో అయితే పోర్టు, మినీ పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏదో ఒకటి పెట్టచ్చు. ప్రతి జిల్లాలోనూ ఏదో ఒకటి పెట్టే అవకాశం ఉంది. శ్రీకాకుళంలో ఆ చివరున్న బారువా తీరం నుంచి కళింగపట్నం కానీ, శ్రీకూర్మం దగ్గర కానీ అట్లా తీర ప్రాంతం పొడవునా ఏదో ఒకటి పోర్టు, వీలైతే పోర్టు, లేదు పోర్టు పెట్టలేమంటే ఫిషింగ్ హార్బర్ అట్లాంటివి అయినా పెడితే మత్స్యకారులకు ఉపయోగపడుతుంది. ప్లస్ రాష్ట్రానికి కూడా కొంత సంపద వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. పనిలో పనిగా తీర ప్రాంతాలను టూరిజం ప్రాజెక్టులుగా కూడా డెవలప్ చేయొచ్చు. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నమాట. ఇప్పుడు గోవా, నేను పదే చెప్తుంటావు కదా, గోవా ఫార్ములా అనుసరిస్తే చాలు. అలాగని పూర్తిగా మరీ అక్కడ ఉన్న విచ్చలవిడి కల్చర్ కాకుండా లిమిటెడ్ కల్చర్తో కాస్త జిల్లా పర్యాటకులను ఆకట్టుకునేలాగా కొన్ని గేమ్స్, సముద్ర తీరంలో ఆడగలిగే గేమ్స్ కొన్ని పెట్టి వీకెండ్స్లో ఎక్కడైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫెస్టివల్స్ జరిగితే ఆ దగ్గరలో వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు, బాగుంటుంది అది. దాని మీద నిన్న మారిటైమ్ బోర్డు మీద నిన్న సీఎం గారు రివ్యూ చేశారు, అది ఒకటి ఇచ్చారనమాట. తర్వాత పల్లె గొంతు తడిపేందుకు సహకరించండి, జల్ జీవన్ మిషన్ అమలుకు అదనపు నిధులు ఇవ్వండి, ప్రధాని మోదీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినతి, ఎర్రచందనం విక్రయాలు, ఎగుమతుల కోసం టాస్క్ ఫోర్స్, కేంద్ర అటవీ శాఖ మంత్రికి విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఢిల్లీ వెళ్ళి నిన్న నైట్ వరకు కూడా ఢిల్లీలోనే ఉంటూ, ఈవెన్ నిన్న నైట్ మన కూటమి ఎంపీలందరికీ కూడా డిన్నర్ ఇచ్చి ఓవరాల్గా ఢిల్లీ పర్యటనలో చాలా బిజీగా గడిపారు. ఎక్కువ మంది కేంద్ర మంత్రులను కలిశారు. మ్యాక్సిమం సెంట్రల్ మినిస్టర్స్ని ఎవరెవరు అందుబాటులో ఉన్నారో అందరినీ కలిశారు. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కూడా కలిశారు. అటవీ శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత జల్ జీవన్ మిషన్ గ్రామీణాభివృద్ధి,
సాగునీరు ఇట్లా అందరినీ కూడా కలిసి తాను రాష్ట్రానికి కావాల్సినవి, రాష్ట్రానికి అడగాల్సినవి అడిగారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు నాన్ స్టాప్గా బిజీగా గడిపారు. గడిచిన 36 గంటలు ఆయన ఢిల్లీలో బిజీగా గడిపారు. చివరికి రాత్రి ఎంపీలందరికీ కూడా, కూటమి పార్టీల ఎంపీలందరికీ కూడా ఢిల్లీలో డిన్నర్ ఇచ్చి వాళ్ళకి చెప్పాల్సినవి కూడా చెప్పారన్నమాట. పల్లెల్లో ఇంటింటికి కుళాయి ద్వారా నీరందించే బృహత్తర లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని, దాన్ని సమర్థంగా అమలు చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం నుంచి సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం ఆయన జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో కలిసి పార్లమెంటు భవనంలోని కార్యాలయంలో ప్రధాని మోదీని కలిశారన్నమాట. ఇక మరో ఇంపార్టెంట్ వార్త అండి. 2021 మే 21వ తేదీ అనుకుంటా కదా, రఘురామకృష్ణరాజు గారిని అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు కదా. కస్టడీలో ఆయన్ను చిత్రహింసలకు గురి చేశారన్న ఘటన, ఆ కేసు విచారణ జరుగుతుంది కదా. అందులో ఒక సంచలనం ఏంటంటే, ఆ రోజు నైటు రఘురామకృష్ణరాజు గారిని అంతమొందించడానికి ప్రయత్నించారంట. ఇదిగోండి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఇచ్చిన వాస్తవాలు ఇవి. రిమాండ్ రిపోర్ట్లోనే పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు నైట్ రఘురామకృష్ణరాజు గారికి బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి ఆయన గుండె మీద ఎక్కువగా ప్రెజర్ వచ్చేలాగా ఆ గుండెల మీద కూర్చున్నారంట, ఆయన మీదకి ఎక్కి కూర్చున్నారంట. ఎంత దారుణమో చూడండి. వీళ్ళు అసలు మనుషులా పశువులా మరి వీళ్ళు. అప్పట్లో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన వాళ్ళు, ఆ నైట్ చిత్రహింసలకు గురి చేసిన వాళ్ళు మనుషులము అనేది మర్చిపోయారేమో. ప్రత్యక్ష సాక్షులను నాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్ బెదిరించారు. కేసు నమోదవ్వక ముందే రఘురామ అరెస్టు కోసం హైదరాబాద్కు, కస్టోడియల్ హింస వెనక మాస్టర్ మైండ్ను వెలికి తీయాలి. విజయపాల్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. శాసనసభ ఉపసభాపతి వైకాపా మాజీ ఎంపీ కె రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి అంతమొందించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తేల్చారు. కొద్ది రోజుల ముందే బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చొని పిడిగుద్దులతో చంపేందుకు ప్రయత్నించారని నిర్ధారించారు. కస్టడీలో ఆయన తీవ్రంగా కొట్టినట్లుగా గుర్తించారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న రావెల విజయపాల్ను అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టుకి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఈ విషయాలను పేర్కొన్నారన్నమాట. దీని వెనక ఒక పెద్ద తలకాయ ఉంది, 1-2 పెద్ద తలకాయలు ఉంటాయి. వాటిని వెలికి తీయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. వాటిని వెలికి తీయాలంటే విజయపాల్ గారు స్టేట్మెంట్లో వాళ్ళ పేర్లు చెప్తారు. కొంచెం లేట్గా అయినా చెప్తారు. ఆయన అప్రూవర్గా మారిపోతే అన్ని విషయాలు బయటకు వస్తాయి. మేబీ అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇక ఇది సంగతి. కార్టూన్ మంచి ఫన్నీగా ఉంది ఈరోజు, భలే ఉంది చూడండి ఒకసారి. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు కావాలి అని మల్లికార్జున ఖర్గే అడుగుతున్నారు కదా. వద్దు సార్, ఇప్పుడైతే ఓడితే కనీసం ఈవీఎంలను బాధ్యులను చేస్తున్నారు, అప్పుడైతే మిమ్మల్నే బాధ్యులను చేస్తారు, మీ ఇష్టం. అర్థమైంది కదా. ఇప్పుడంటే ఈవీఎంలు సాకు చెప్పి మీరు తప్పించుకుంటున్నారు. ఒకవేళ ఈవీఎంలు మార్చి బ్యాలెట్ పేపర్లు తెచ్చాక కూడా ఓడిపోతే అప్పుడు రీజన్ ఏముండదు, మిమ్మల్నే బాధ్యులను చేస్తారు. కాబట్టి మీరు ఈవీఎంలనే ఉంచమని చెప్పండి, బ్యాలెట్ పేపర్లు డిమాండ్ చేయొద్దు అంటే మీరు ఇంకెప్పటికీ గెలవరు. బ్యాలెట్ పేపర్లు తెచ్చినా మీరు గెలిచే అవకాశం లేదు అని ఒక సెటైర్ అనమాట. సేమ్ అక్కడ ఇంకో కొంతమంది ఫోటోలు కూడా వేయాలి. ఎవరనేది మీకు తెలుసు, నవ్వొద్దు. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు తెచ్చినా సరే, ఈవీఎంలు ఉన్నా సరే గెలవాల్సిన వాళ్ళు గెలుస్తారు. అదంతా ఒకటి. తర్వాత డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్, ఇది బాగుందండి. త్వరలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ మహాసంకల్పం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు, మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయాలు. విక్రయదారుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్. సో రాష్ట్రంలో నిషేధిత మాదక ద్రవ్యాలు పూర్తి స్థాయిలో నిషేధించడానికి ఈగల్ ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు చేశారన్నమాట. సో గంజాయితో సహా యాంటీ నార్కోటిక్స్ అవి ఇవి మొత్తం అన్నిటికీ కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలని నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్ చేసి, అరెస్ట్ అయితే బెయిల్ రాకుండా కొన్నాళ్ళ పాటు లోపలే పెట్టి మామూలుగా ఉండదు. ఇంకా సరఫరాదారుల నుంచి విక్రయదారుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలు నిలిపివేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది.
ఈ నిర్ణయం వల్ల గంజాయి మాదక ద్రవ్యాల విక్రయదారుల కుటుంబాలే వారిని కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల సిఫార్సు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్లతో కూడిన ఈ ఉపసంఘం వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. దుష్పరిణామాల మీద పాఠ్యాంశాలు రూపొందించాలని, అలాగే సమాచారము ఫిర్యాదుల స్వీకరణకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని, అలాగే పోలీస్ స్టేషన్లో స్మగ్లర్ల ఫోటోలు పెట్టాలని ఇలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నమాట. ఇక కృష్ణాపై వంతెన రై విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణంలో భాగంగా సోరాయిపాలెం నుంచి వెంకటపాలెం దాకా కృష్ణానదిపై చేపట్టిన వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తయిందంటండి. కృష్ణానది మీద కొత్త వంతెన బాగుంది. తర్వాత రాజధాని అమరావతి పనులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆమోదం. రాజధాని అమరావతి ప్రాంతంలో నిలిచిపోయిన పనులు ఏ విధంగా పూర్తి చేయాలనే అంశంపై వివిధ శాఖల చీఫ్ ఇంజనీర్లతో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచే మళ్ళీ కొనసాగిస్తారన్నమాట. ఉద్యోగాల కల్పనే నైపుణ్యగణన లక్ష్యం, అమరావతిలో న్యాక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మంత్రి నారా లోకేష్. నైపుణ్యగణన ప్రస్తుతానికి మంగళగిరి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ జరిగిపోయింది. సో ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా జరగడానికి చూస్తున్నారు. అక్రమార్కులను ఆధార్తో పట్టేస్తారు, సేవలు సద్వినియోగం చేసుకోనని తీతిదే. వైద్యుడి నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి. ఓ పాజిటివ్ బదులు ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించిన హౌస్ సర్జన్. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళ మృతి, బంధువుల నిరసన. కాకినాడ జీజీహెచ్లో ఘటన. వైద్యుల చేతుల్లో ప్రాణాలు ఉంటాయండి, మనుషుల ప్రాణాలు ఉంటాయి. కాస్త జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వద్దు. చూడండి, ఓ పాజిటివ్ ఎక్కించాల్సింది ఏబీ పాజిటివ్ ఎక్కించారంట. ఎలా బతుకుంటారు ఇంకా. తర్వాత ఇంకో కీలకమైన వార్త మనం చూడొచ్చు. బాంబులు, దాడులు, కాల్పుల మూతలతో చాలా కాలంగా అట్టడుగుతున్న ఈ లెబనాన్లో శాంతి వీచికలు వీచాయన్నమాట. అమెరికా మధ్యవర్తిత్వంతో హెజ్బొల్లా ముష్కరులు ఇజ్రాయెల్ మధ్య ఎట్టకేలకు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇజ్రాయెల్కి అండ్ హెజ్బొల్లాకి మధ్యలో ఇక కాల్పుల విరమణ ఒప్పందం మీద వాళ్ళు సంతకం చేశారు. కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడులు ఆపేసింది. బీరుట్ సహా పలు ప్రాంతాల్లో ప్రజల సంబరాలు, గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. అలాగే రష్యా ఉక్రెయిన్లు కూడా కాస్త రష్యానో ఉక్రెయినో ఎవరో ఒకరు శాంతిస్తే, నెమ్మదిస్తే, మిగిలిన వాళ్ళు కూడా పెద్దరికం చూపిస్తే ఆ దేశం వాళ్ళు కూడా బాగుపడతారన్నమాట. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమైనా ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లార్చే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఈలోగా తాను అధ్యక్షుడిగా దిగిపోవడానికి ముందు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న ఒక దరిద్రగొట్టు నిర్ణయం రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధాన్ని మరింత తారస్థాయికి చేర్చింది, అణుయుద్ధానికి తెరతీసింది. ఒకవేళ బైడెన్ కనుక ఉక్రెయిన్కి సరఫరా చేయకపోతే రష్యా కూడా అణ్వాయుధాలను ప్రయోగించేది కాదు. తర్వాత సజ్జల భార్గవరెడ్డి వ్యాజ్యాలపై హైకోర్టు సుదీర్ఘ విచారణ. ఈ నెల 29కు వాయిదా. అమరావతిలో భూగర్భ హెచ్టీ లైన్లు, వివిధ సంస్థలకు ఇచ్చిన స్థలాల్లో అడ్డుగా టవర్లు, లైన్లను డక్ట్లలోకి మార్చేందుకు 1600 కోట్లతో ప్రతిపాదనలు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. చాలా చోట్ల అడ్డంకిగా ఉన్న హెచ్టీ టవర్లను మార్చి ఆ లైన్లు భూగర్భంలోకి వేసేందుకు నిర్ణయించింది. ఇప్పుడు పైనుంచి విద్యుత్ లైన్లు ఉన్నాయి కదా, హైపర్ టెన్షన్ లైన్లు ఉన్నాయి కదా, వీటిని భూగర్భంలో వేస్తారన్నమాట. దానికి కొత్త ప్రపోజల్స్ కొని తీసుకొచ్చారు. పేరుకే సెకి ఒప్పందం అదానీతోనే. సాక్షిలో పదే రాస్తున్నారు, వైసీపీ వాళ్ళు పదే చెప్తున్నారు. లేదు ఒప్పందం సెకీతో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సెకీకి ఒప్పందం అయితే ఇక్కడ అవినీతి ఏం జరుగుద్ది, అదానీకి ఏం సంబంధం, లంచాలతో ఏం సంబంధం అని పదే రాస్తున్నారు కదా. సో ఈనాడులో ఒక ప్రూఫ్ బయటకు తీసుకొచ్చారు. ఇదిగోండి, ఎస్పీడి నేమ్ అదానీ గ్రీన్ ఎనర్జీ 24A లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ 24A లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ 24B లిమిటెడ్. ఇట్లా అదానీ తయారు చేసిన విద్యుత్తునే
ఆంధ్రప్రదేశ్కు సరఫరా చేస్తారని ఆ ఒప్పందంలో చాలా స్పష్టంగా ఉంది. ఒప్పందం సెకీతోనే కావచ్చు, కానీ ఎవరు విద్యుత్ కొంటున్నారు? ఎవరిదో విద్యుత్ కొనట్లా. అజార్ సంస్థ లేదంటే ఇంకెవరో తయారు చేసిన విద్యుత్ కొనట్లా, అదానీ సంస్థ తయారు చేసిన విద్యుత్తునే కొంటున్నారు. సో నేను చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్పా, సాక్షి వాళ్ళని, వైసీపీ వాళ్ళని, తప్పు చేసిన తర్వాత విషయాన్ని కెలుక్కోవద్దు, సైలెంట్గా నోరు మూసుకొని పక్కన ఉండి వేరే విషయాన్ని మాట్లాడుకోండి అని చెప్పా. విన్నారా? వినలా. దాన్ని లేదు ఆ సెకీతో ఒప్పందం జరిగితే అదానికి ఏం సంబంధం, సెకీతో ఒప్పందం జరిగితే అదానికి ఏం సంబంధం అని రాశారు. ఇప్పుడు రాశారుగా, అదానికి ఏం సంబంధమో బయట పెట్టారుగా, అదానికి ఏం సంబంధమో చెప్పారు కదా. అందుకే తప్పు చేసిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఏం చెప్తాం? అరే నువ్వు అబద్ధం ఆడావు, తప్పు చేసావు, సో ఇంక సైలెంట్గా ఉండు, సమర్థించుకోకు, తప్పు ఒప్పుకో అని చెప్తాం. అలాగే వీళ్ళకి కూడా ఎవరో అలా చెప్పేవాడు రావాలి, నెత్తి మీద ఒక్కటి కొట్టి, ఒరే మీరు తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోండి లేదా సైలెంట్గా ఉండండిరా అని చెప్పాలి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ అబద్ధాలు, ప్రతిరోజు అబద్ధాలు రాసి నవ్వుల పాలు అవ్వడం తప్ప, ఆ ఉన్న 11 దిగజార్చుకోవడం తప్ప ఇంకేమీ విలువ ఉండట్ల. పాపం ఏమనంటే ఏడిస్తారు. ఆ రియాలిటీ షో నుంచి బయటికి రావాలి, ఆ లోకం నుంచి బయటకు రావాలి. ఆ లోకం నుంచి బయటకు వస్తే బాగుంటుంది, కానీ ఆ లోకంలోనే ఉంటానంటారు. విజయపాల్కు 14 రోజులు రిమాండ్. సిబిఐ ఈడీ కేసుల్లో అమెరికాలో సాగదీత కుదరదు. జ్యూరీ ట్రయల్లో నెలల్లోనే జగన్ బండారం బయటపడుతుంది. తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం. బాగానే ఉంది. మరి మీరు అధికారంలో ఉండి కూడా ఈ టీడీపీ వాళ్ళను కూడా అనాలండి. ఎవరైనా టీడీపీ వాళ్ళకు కూడా గడ్డి పెట్టాలి. అధికారంలో ఉన్నారుగా, ఈ విషయం బయటకు వచ్చి వారం రోజులు అయిందిగా, ఆ ఒప్పందం రద్దు చేయొచ్చుగా, జగన్మోహన్ రెడ్డి గారి మీద అదానీ మీద కేసు నమోదు చేయొచ్చుగా, ఇంకా పరిశీలించి చర్యలు తీసుకుంటాం, న్యాయ నిపుణులతో పరిశీలిస్తాం, కేంద్ర పెద్దలతో చర్చిస్తాం, సెకీతో మాట్లాడతాం అని కబుర్లు చెప్పి తప్పించుకుంటున్నారు. పవర్లో ఉన్నది వీళ్ళు. గత ప్రభుత్వ హయాంలో లంచాలు ఇచ్చి విద్యుత్ ప్రాజెక్టులు తీసుకున్నారని అమెరికాలో కేసు నమోదైంది. దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టును రద్దు చేసే అధికారం ఉంది, కానీ రద్దు చేయట్లా, కానీ కబుర్లు చెప్తున్నారు. ఈ కబుర్లు చెప్పే హక్కు లేదు. అక్కడ టెండర్ను రద్దు చేయనప్పుడు, ఆ కాంట్రాక్టును రద్దు చేయనప్పుడు ఇలా విమర్శించే హక్కు లేదు. జగన్ ఈడీ కేసుల్లో అమెరికాలో సాగదీత కుదరదు. జగన్ లంచమే ముఖ్యం అనుకోవడంతో 3060 కోట్ల నష్టం. కర్మ ఎవరిని వదలదు. చిత్రహింసల పాపం చేసిన అందరికీ శిక్ష తప్పదు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. చేసిన కర్మ ఎవరిని వదలదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. తనను పుట్టినరోజు నాడు అన్యాయంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి గుంటూరు జైలు కోర్టుకు తరలించిన విజయపాల్ ఇప్పుడు అదే కోర్టు నుంచి నిందితునిగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అదానీపై చర్చకు విపక్షం పట్టు, స్తంభించిన పార్లమెంటు. వాయిదా తీర్మానాలను తోసిపుచ్చిన ధన్కడ్, ఉభయ సభలు నేటికి వాయిదా. ఈ అదానీ మీద చర్చించాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. అందుకే పార్లమెంటు ఉభయ సభలు స్తంభిస్తున్నాయన్నమాట. చర్చలేమీ లేకుండా భాజపాకే ముఖ్యమంత్రి పదవి మహారాష్ట్రలో దాదాపుగా వచ్చిన స్పష్టత. సో దేవేంద్ర ఫడ్నవీస్కే ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. సో ఏక్నాథ్ షిండే అండ్ అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారేమో. తర్వాత ఇస్కాన్ కార్యకలాపాలను పరిశీలిస్తున్నాం. బంగ్లా ప్రభుత్వం అధికార మార్పునకు చకచక అడుగులు. ఎంఓయూపై ట్రంప్ సంతకం. 280 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేలా హైస్పీడ్ రైళ్ల తయారీ అంట. డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో జై భట్టాచార్యకు కీలక పదవి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వైద్య పరిశోధనను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు తదుపరి డైరెక్టర్గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించారంట. పశ్చిమాఫ్రికా నౌకలో పేదల బియ్యం సముద్రంలోకి వెళ్ళి తనిఖీ చేసిన కాకినాడ కలెక్టర్. స్టెల్లా ఎల్ షిప్లో 640 టన్నుల పీడిఎస్ బియ్యం గుర్తింపు. కాకినాడ పోర్టులో సోదాలు. కాకినాడ పోర్టులో బియ్యం నిల్వలను కలెక్టర్ గారు గుర్తించాలి అంటే ఆ పోర్టు దగ్గరే ఉండొచ్చు. ఆ పోర్టు దగ్గర దాన్నే నమ్ముకొని ఒక 11-12 ఈ ఏంటిది రైస్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయన్నమాట. ఆ పోర్టులో ఆ పీడిఎస్ బియ్యాన్నే నమ్ముకొని
అక్కడే కలెక్టర్ గారు డైలీ దృష్టి పెడితే ప్రతిరోజు పీడిఎస్ బియ్యం దొరుకుతాయి. నెలలో 52.45 లక్షల సభ్యత్వాలు ఓ చరిత్ర. పార్టీ శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. తవ్వకాల ఖర్చు తప్ప అదనపు వసూళ్లొద్దు. ఇసుక రవాణా వ్యయము మరింత తగ్గాలి. జిల్లాలు రీచ్ల వారీగా ధరలపై సమీక్షించండి. సమీక్షలో సీఎం చంద్రబాబు. జేసీ ఆదినారాయణ రెడ్డి రగడపై సీఎం చంద్రబాబు అసహనం. శాంతి భద్రతల సమస్య వస్తే ఊరుకోనని హెచ్చరిక. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ ఆదినారాయణ రెడ్డి గారి మధ్య ఈ ఫ్లై యాష్ కోసం జరుగుతున్న గొడవ ముదిరింది. దీంతో సీఎం గారు స్పందించి వాళ్ళిద్దరిని కూడా రేపు రమ్మన్నారు, విజయవాడ రమ్మన్నారు మాట్లాడదామని. పర్యాటకానికి మెరుపులు వచ్చాయి. అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులకు 172 కోట్లు. హత్య కేసులో బెయిల్పై విడుదల. విశ్వరూప్ కుమారుడికి సంబరాలతో స్వాగతం. మరి ఇంతే, మన కల్చర్ అలా తయారైంది. హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సంబరాలతో స్వాగతం పలుకుతారు. గతంలో చూసాంగా, మన కళ్ళెదురుగా చూసాం చాలామందికి అంతే. అప్పట్లో ఎమ్మెల్సీ అనంతబాబుకి కూడా అంతే కదా. కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. సాక్షికి వెళ్దాం. మన గుండెంతా సాక్షి గురించే కొట్టుకుంటుంది. ప్రశ్నిస్తే పీడీ చట్టం. నల్ల చట్టంతో చంద్రబాబు సర్కారు అణిచివేత కుట్రలు. సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరాలుగా నమోదు చేసే పన్నాగం. భయపడద్దు. ప్రశ్నిస్తే పీడీ చట్టం అన్నారని మీరేం భయపడద్దు. నిజంగా ప్రశ్నిస్తే పీడీ చట్టం ఉండదు. కాకపోతే వీళ్ళ లోకంలో, వీళ్ళది ఒక లోకం కదా, వీళ్ళది ఒక రియాలిటీ షో కదా. సో వీళ్ళ లోకంలో ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడం. సో బూతులు తిడితే పీడీ చట్టం ఉంటుంది. అర్థమైంది కదా. మామూలుగా అయితే ప్రశ్నిస్తే పీడీ చట్టం ఉండదు. కానీ వీళ్ళ లోకంలో ఈ పార్టీ అండ్ ఈ పేపరు ఒక రియాలిటీ షోలో ఉంటారు కదా, వాళ్ళ రియాలిటీ షోలో ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడం. పచ్చి బూతులు, పిచ్చ బూతులు, ఇంట్లో కుటుంబ సభ్యులను మహిళలను ఉద్దేశించి తిట్టడం. సో అలా ప్రశ్నిస్తే ఖచ్చితంగా పీడీ యాక్ట్ ఉంటుంది. పీడీ యాక్టే కాదు, పోలీస్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అందుకే బూతులు మానండ్రా అని చెప్తున్నా ఇప్పటికీ కొంతమంది కామెంట్లలో పెడుతుంటారు. అవి స్క్రీన్ షాట్లు తీసి పోలీసులకి ఇచ్చేస్తే బుక్ అయిపోతారు. అయినా మారరు. సైబర్ నేరాలు పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం. పీడీ చట్టానికి సవరణ పేరుతో ప్రభుత్వం పన్నాగం. కేంద్ర ఐటీ చట్టం పరిధిలోని అంశాలు సైబర్ నేరాలుగా ముద్ర. సైబర్ నేరాలను ఏకంగా పీడీ చట్టంలోకి తెస్తూ సవరణలు. నోటీసు ఇవ్వకుండానే అక్రమ అరెస్టులకు బాబు సర్కారు ఎత్తుగడ. ఏడాది పాటు అక్రమ నిర్బంధానికి పథకం. బడ్జెట్ సమావేశాల చివరి రోజు అదనపు అజెండాగా మండలిలో బిల్లు పెట్టి ఆమోదం. విస్తృత చర్చకు అవకాశం లేకుండా సర్కారు కుటిల వ్యూహం. ప్రభుత్వ వైఫల్యాలపై నిగదీస్తే అక్రమ కేసులే లక్ష్యం. రౌడీలు స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్ మీడియా పోస్టులపై పీడీ చట్టం ఏమిటి? మరి సోషల్ మీడియాలో బూతులు తిట్టొచ్చా? సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా అలా మాట్లాడొచ్చా? సోషల్ మీడియాలో అసభ్య పదాలు వాడొచ్చా? తప్పుడు కేసులకు భయపడము, న్యాయ పోరాటం చేస్తా, పరువు నష్టం కేసు, రిట్టు, ప్రైవేట్ కేసు వేస్తున్నా, తప్పు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. నా భర్తకు ప్రాణహాని, అదే పనిగా తప్పుడు కేసులు, ములాఖత్ ద్వారా నా భర్తను కలయనీయడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ భార్య సుజన ఆవేదన. తర్వాత సోలార్ లంచాలు ఊహాగానాలే. ప్రముఖ న్యాయ కోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్కి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జట్మలాని. అదానీ గారు డబ్బులు ఇచ్చి నియమించుకున్న లాయర్లు, అదానీ గారి తరపున కేసు వాదిస్తున్న లాయర్లు. మరి అంతకుమించి ఇంకేమైనా వాదిస్తారా? నా మీద ఒక ప్రభుత్వం ఒక కేసు పెడుతుందండి, నేను లంచం తీసుకున్నానని కేసు పెడుతుంది. నేను నేను లంచం తీసుకోలేదని కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోవడానికి నేను ఒక లాయర్ని పెట్టుకుంటా. మరి నా లాయర్ ఏమని వాదిస్తాడు? నేను డబ్బులు తీసుకోలేదనేగా వాదిస్తాడు. మరి ఇక్కడ జరిగింది అదే. కాకపోతే వీళ్ళకి ఆపాదించుకుంటున్నారు కాబట్టి, ఆ లంచం కేసులో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని హైలైట్ చేశారు. అదానీ గారు దేశంలోనే కాస్ట్లీ లాయర్లు నియమిస్తారలో అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేశంలో వీళ్ళిద్దరూ కీలకం. ముకుల్ రోహత్కి అండ్ మహేష్ జట్మలాని వాళ్ళందరూ కీలకం కాబట్టి వాళ్ళు వాదిస్తున్నారు. అదానీ వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగానే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యుఎస్ ఫారిన్
కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేమీ లేవని ప్రముఖ న్యాయ కోవిదుడు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జట్మలాని స్పష్టం చేశారు. సో అంటే వీళ్ళు అదానీ గారి తరపున మాట్లాడుతున్నారంటే అంటే మేబీ అక్కడ అమెరికా కేసుల్లో వీళ్ళు వాదించడానికి ఏమీ ఉండదు. అదానీ గారి తరపున మాట్లాడడానికి వేరే రీజన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు అదానీ గారు సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళకి పెద్దలకు కావాల్సిన వ్యక్తి, ఎన్డీఏకి కావాల్సిన వ్యక్తి కాబట్టి అంతకుమించి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేరు. అమెరికా కోర్టులో ఏం తీర్పు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేస్తే బెటర్. అమెరికాలో కోర్టులో ఎటువంటి దర్యాప్తు లేకుండా, ప్రాథమిక ఆధారాలు లేకుండా అలా పిచ్చి పిచ్చి కేసులు అయితే నమోదు చేయరు. మనలాంటి చట్టాలు కాదు, అమెరికాలో కొంచెం మనకంటే కఠినంగా ఉంటాయి, వ్యవస్థలు కూడా మనకంటే కఠినంగా ఉంటాయి. అక్కడ ఊరుకోరన్నమాట. మనమంటే చివరి దశలో ఏమని చూస్తాం మనం, కులము, మతము, లేదంటే డబ్బులో, లేదంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్సో ఏదో ఒకటి ఉంటాయి మన దగ్గర. అక్కడ అవేం పనిచేయవన్నమాట. ఇక ఫార్మాసిటీలో ప్రమాదం అంట. పని ఒత్తిడి, జీతాలు అందక గుండెపోటుతో వీఆర్ఓ మృతి. నిజం చెబితే ఒట్టు. ఎప్పటికప్పుడు నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు, టాపిక్ డైవర్షన్లు, ఎల్లో మీడియా తప్పుడు రాతలు, చంద్రబాబు మాటలు. పాపం ఏం రాయాలో తెలియక ఎప్పటికప్పుడు నిందలంట, అబద్ధాలంట, దుష్ప్రచారాలంట, టాపిక్ డైవర్షన్ అంట. టాపిక్ డైవర్షన్ అంటే ఏంటి తెలుసా? టాపిక్ డైవర్షన్ అంటే ఏంటంటే అక్టోబర్ 29వ తేదీన విజయమ్మ రాష్ట్ర ప్రజలకు ఒక లేఖ రాశారు. వైఎస్ అభిమానులకు ఒక బహిరంగ లేఖ రాశారు. అది ఆ రోజు కీలకమైన ట్రెండింగ్ టాపిక్. అక్టోబర్ 29న అంటే అక్టోబర్ 30వ తేదీన మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా టాపిక్ డైవర్షన్ అంటే ఏంటి అనేది, సాక్షి వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తారని. ఇదిగోండి అక్టోబర్ 30వ తేదీన, ఇది అక్టోబర్ 30వ తేదీ పత్రిక ఓపెన్ చేస్తున్నా. అక్టోబర్ 30 అమ్మ, నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? ఇదిగోండి, అమ్మ ఆవేదన. విజయమ్మ గారు ఒక లేఖ రాశారు, బహిరంగ లేఖ. విజయలక్ష్మి ఇది ఆ రోజు ట్రెండింగ్ టాపిక్. సో సాక్షిలో ఏం రాశారో చూపిస్తాను, ఆగండి. టాపిక్ డైవర్షన్ అంటే ఏంటి, సాక్షి వాళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేస్తారనడానికి. ఇదిగోండి అక్టోబర్ 30వ తేదీ పేపరు, ఇది ఓపెన్ చేద్దాం. వీళ్ళు ఏం రాశారు తెలుసా? పోలవరం ప్రాజెక్ట్ గురించి రాశారు. అప్పుడు వరకు అసలు రాష్ట్రంలో చర్చే లేని అసలు టాపిక్కే కానీ పోలవరం ప్రాజెక్టుకు ఉరి అని రాశారు. ఇది కూడా అబద్ధం, మళ్ళీ ఇది కూడా నిజం కాదు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎత్తి తగ్గించింది వైసీపీ వాళ్ళే. ఆ విషయం పోలవరం అథారిటీనే మొన్న సమాచార హక్కు చట్టానికి రిప్లై ఇచ్చింది. సో ఇది టాపిక్ డైవర్షన్ అంటే వీళ్ళు చేసే తప్పులు ఎదుటి వాళ్ళ మీద నెట్టడము వీళ్ళకి అలవాటు. యాక్చువల్లీ ఇటువంటి పేపరు చదవకూడదు, కానీ పాపం మనం జాలి పడ్డానికో లేదంటే నవ్వుకోవడానికో ఇంకా దేనికో ఒకదానికి చదవాలి. ఎంతైనా ఒక 7 లక్షల సర్క్యులేషన్ ఉంది కాబట్టి, ఆ 2029లో కూడా ఓడిపోతే సర్క్యులేషన్ 1,00,000కో 2 లక్షలకో పడిపోతే అప్పుడు. పోలవరం ఇక బ్యారేజ్ 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వ తేల్చి చెప్పిన కేంద్రం. 2021లోనే జరిగింది. 2021లో అప్పటి ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. 2023లో కేంద్రం ఒప్పుకుంది. సో పోలవరం ఎత్తు తగ్గితే ఆ పాపం వైసీపీదే అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనే చెప్పింది. కానీ వీళ్ళు కూటమి మీద నెట్టేస్తారు. వీళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళ మీదకి నెట్టేయడం అలవాటు అయిపోయింది. దూసుకొస్తున్న ఫెంగల్ తీవ్ర తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం 30న తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశం. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన అంట. కాస్త అప్రమత్తంగా ఉండండి ఆ ప్రాంతంలో వాళ్ళు. సో ఇవన్నీ సాక్షిలో వార్తలు అనమాట. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో అమరావతి 2.0 రిపబ్లిక్ వేడుకలు కూడా అక్కడే. రాజధాని కీలక ప్రాజెక్టులు పునరుద్ధరణకు త్వరలో శ్రీకారము. 15న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్లు సహా నిర్మాణ పనులన్నీ పునఃప్రారంభం అవుతాయంట 15వ తేదీన. 9 నుంచి 24 నెలల్లో పనులు పూర్తి అవ్వడానికి డెడ్లైన్ విధించారు. అదొకటి కీలకం. తర్వాత అమరావతికి యాక్షన్ ప్లాన్ ఒకటి రెడీ చేసుకున్నారు. తర్వాత మత్తు వదలాల్సిందే, గంజాయి సాగు విక్రేతలకు సంక్షేమ పథకాలు కట్. ఇందాక చెప్పుకున్నాం కదా, తీర ప్రాంతం అభివృద్ధి, ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్న అంశాలే. తర్వాత రఘురామ హత్యకు సిఐడి కుట్ర.
కాళ్ళు కట్టేసి రబ్బర్ బెల్ట్ లాఠీలతో చిత్రహింసలు, కుట్రలో జగన్, సునీల్ కుమార్, పిఎస్ఆర్లో కీలక పాత్ర. అప్పుడు కొడుతున్నప్పుడు వీడియో తీసింది ఎవరు, ఎవరికి పంపించారో తేలాల్సి ఉంది. ప్రాసిక్యూషన్స్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వెల్లడి. 10 వరకు విజయపాల్కు రిమాండ్. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు ఆదేశాలు. అంతకుముందు ఒంగోలులో సిఐడి మాజీ ఏఎస్పీకి వైద్య పరీక్షలు. ఇట్లా ఈ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కీలకమైన అంశంలో కేసులో పెద్ద తలకాయలు బయటకు రావాల్సిందనమాట. అది ఒకటి రాసుకొచ్చారు. తర్వాత రాజ్యసభకు నాగబాబు. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాలు రాజ్యసభలో 3 వెళ్తారు కదా కూటమి నుంచి, అందులో జనసేనకు ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే నాగబాబు గారికి జనసేన తరపున రాజ్యసభకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీకి 2 వస్తాయి. టీడీపీకి వచ్చే 2లో ఒకటేమో బేదా మస్తానరావు గారికి వచ్చే ఛాన్స్ ఉంది. రెండో దానికోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకటి భాష్యం రామకృష్ణ గారు. భాష్యం రామకృష్ణ గారు టీడీపీకి బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేశారు, చాలా ఖర్చు పెట్టారు. ఆయన ఏలూరు ఎంపీగానో, విజయవాడ ఎంపీగానో, గుంటూరు ఎంపీగానో పోటీ కూడా చేయాలనుకున్నారు, కానీ ఇవ్వలేదు, సీట్ దక్కలేదన్నమాట. సో ఆయన ప్రయత్నిస్తున్నారు. అలాగే యనమల రామకృష్ణుడు, కనకమేడల రవీంద్ర కుమార్, వర్ల రామయ్య, ఇలా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి చంద్రబాబు గారు ఎవరికి ఇస్తారనేది. ఇక హోదా ప్రభుత్వాల వ్యవహారం. ఫలానా నిర్ణయాలు తీసుకోవాలని ఎలా ఆదేశించగలం? హోదా రాకుంటే ఎవరు ఎలా నష్టపోతారో వివరాలు ఇవ్వండి. కేఏ పాల్కు హైకోర్టు ఆదేశం. జేసీ ఇంటూ ఆది, జేసీ వర్సెస్ ఆది. బూడిద రవాణాపై రగడ. రెండో రోజు లడాయి. కడప జిల్లా ఆర్టీపీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఇది సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. తర్వాత అదానీపై దుమారం చెప్పుకున్నాము. రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్ కోసమే మతం మారడం అంటే అంతే అని ఇది కూడా చెప్పుకున్నాం. సో ఇవన్నీ మనం చెప్పుకున్న అంశాలే. ఈరోజు 3 పత్రికలతో ముగిద్దాం. ఆంధ్రప్రభలో కూడా అన్నీ ఇవే టాపిక్స్ వచ్చాయన్నమాట, అందుకే సరిపోద్ది. థ్యాంక్ యూ.